3 నెలల నుంచి 6 నెలలు అవుతుంది. ఒక బ్యాటరీ మధ్యలో దెబ్బతింటే అటు 5 బ్యాటరీలు ఇటు కూడా వాటిని ఆపాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. హీట్స్ 400 హీట్లు ప్రతిరోజు ఉత్పత్తి కావాల్సినటువంటిది గత వారం రోజులు కూడా 100 హీట్లు కూడా తయారు కాలేదు. ఈ రోజు మళ్ళా 140 హీట్లకి పెంచడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా కోకోవైన్ బ్యాటరీస్ ని దెబ్బతీయడానికి స్టీల్ ప్లాంట్ కీలకమైనటువంటి గుండెకాయ అయినటువంటి హార్ట్ లైన్ అయినటువంటి ఈరోజు కోకోవైన్ దెబ్బతీసేటువంటి ప్రయత్నం అనేటువంటి దుర్మార్గం. అందుకని స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలనేటువంటి కుట్రతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇదే కానీ జరిగితే విశాఖ ఎడారయ్యేటువంటి పరిస్థితి, ఇండస్ట్రియల్ పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా తీవ్రంగా దెబ్బతినేటువంటి ప్రమాదమైనటువంటిది ఉంది. ఇప్పటికైనా హైకోర్టు ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలని, అట్లాగే కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కారం చేయాలి. కార్మికులతో పాటు అక్కడ ముడి సరుకుని స్టీల్ ప్లాంట్ సరఫరా చేయాలని CIT తరఫున డిమాండ్ చేస్తుంది.